మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో, ఏదైతే రీసెంట్‌గా జరిగిందో యూట్యూబర్ వైష్ణవి, ఆ కేస్‌కి సంబంధించి అసలు మనం ఏం మాట్లాడుకోవచ్చండి ముఖ్యంగా? అంటే మీరు అడిగే ప్రశ్నను బట్టి నేను చెప్పొచ్చండి. హ్మ్. ఏంటి అసలు ఏం అంటే వినాలనుకుంటున్నారు మీరు? ఆ నిందితుడికైతే ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి అని చెప్పేసి గ్రామ ప్రజలందరూ ఇప్పుడు అంటున్నారు. ఎలా ఉంటదంటమ్మా, ఒక హ్మ్. హత్య జరిగినప్పుడు ఓకే. హ్మ్. ఆగ్రహావేశాలనేటివి కట్టలు తెంచుకొని వస్తా ఉంటాయి. ఓకే. హ్మ్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చంపినప్పుడు ఖచ్చితంగా మనం ఏంటి అనంటే, ఆ చంపినటువంటి ఇక్కడ అమ్మాయి, అబ్బాయి అనే కాదు. ఒక వ్యక్తి చంపినప్పుడు, ఆ వ్యక్తికి చంపిన వ్యక్తికి శిక్ష పడాలి అని చెప్పేసి కోరుకోవడంలో తప్పు ఏమీ లేదు. హ్మ్. కానీ చంపిండు అని చెప్పేసి నిర్ధారణ జరిగేటువంటి ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటది ఇక్కడ. హ్మ్. ఎందుకనంటే మనము నార్మల్‌గా ఎమోషనల్ అయ్యేది కాదు ఇక్కడ లా అంటే. జ్యుడిషియరీ అనంటే ఎమోషన్స్ కాదు. క్యారింగ్ ఆఫ్ ఎమోషన్ ఈస్ నాట్ ఎ జ్యుడిషియరీ. హ్మ్. ప్రొసీజర్స్ ఉంటది. ఆ ప్రొసీజర్స్‌ని, ఆ ఐపీసీని, ఆ బిఎన్ఎస్‌ని, ఆ సీఆర్‌పీసీని, ఆ బిఎన్ఎస్ఎస్‌ని మనం ఫాలో అవుతూ, ఆ ట్రయల్‌ని మనము కండక్ట్ చేసిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ బోత్ సైడ్ విన్న తర్వాత, అసలు ఏం జరిగింది అనేటువంటి నిజ నిర్ధారణ చేసిన తర్వాత, నిందితుడికి శిక్షలు పడతాయి. హ్మ్. అంతేగాని ఇక్కడ యూట్యూబర్ విషయంలో ఏం జరిగింది? ఆ యూట్యూబర్‌ని ఈయన చంపినాడు. చంపిండు నిజమా? లేదా? ఒక వ్యక్తి నిజంగా గూడా ఒక వ్యక్తిని చంపినప్పుడు, నేను చంపినా అని చెప్పేసి లొంగిపోతే గూడా హ్మ్. ఇమ్మీడియేట్‌గా మీకు కోర్టేమి శిక్ష వేయదండి. హ్మ్. సో, నిజంగానే చంపిండా లేదా అని జెప్పేసి విచారణ జేస్తారు. సో, ఇక్కడ గూడా ఈ యూట్యూబర్ విషయంలో గూడా, ఈ వైష్ణవి విషయంలో గూడా ఏంటి అననంటే, ఉరి శిక్ష వేయాలి, లేదనంటే చంపాలి అని జెప్పేసి మనం డిమాండ్ జేయడం తప్పు గాదు. హ్మ్. వి హావ్ ఎ రైట్ టు డిమాండ్. బట్ అక్కడ ఏం శిక్ష వేయాలి అని జెప్పేసి న్యాయస్థానాలు జూస్తాయి. అక్కడటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ జరిగినటువంటి సందర్భాలను బట్టి, హ్మ్. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్స్‌ని బేస్ చేసుకొని, బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకొని, ఇప్పటి వరకు మనం ఎన్నో కేసులు చూసినామమ్మా. హ్మ్. ఎన్ని కేసులో ఉరి శిక్షలు పడినాయి? రేర్. ఇప్పుడు ఏంటి అనంటే ఎవరైనా గానీ తస్మాత్ జాగ్రత్త అమ్మాయిలు మీరు కూడా ఎవరితోనైనా రిలేషన్స్‌లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో మరీ మునిగిపోకండి. హ్మ్. ప్రేమించడం తప్పు గాదు. బట్ ప్రేమలో ఉన్నప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం మీ మీదుంది. హ్మ్. బాధ్యత మీ మీదుంది. మీరు చదువుకున్నారు. మీకు నాలెడ్జ్ ఉంది. యూ ఆర్ యూట్యూబర్. అంటే ఇక్కడ ఈ అమ్మాయిని ఉద్దేశించి గాదు. నేను ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఇక్కడ మీ ద్వారా సూచన ఇస్తున్నది ఏంటి అనంటే, మీరు ప్రేమ పేరుతోని ఒక వ్యక్తికి దగ్గరైనప్పుడు, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఎంతవరకు ఆ వ్యక్తిని నమ్మొచ్చు, హౌ ట్రస్ట్ వర్తీ దట్ పర్సన్ ఈస్ అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. హ్మ్. అలా గాకుండా మీరు పీకల లోతుకెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఏదైనా అనర్థం జరిగినప్పుడు, నిజంగా మీరు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే, మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డట్లయితే, మీరు నార్మల్‌గా రోడ్ల మీద రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడో ఉన్నాయి. అంటే ఈ సందర్భం గురించి నేను చెప్పట్లేదు. హ్మ్. కామన్‌గా చెప్తా ఉన్నా. ఒక నిర్మానుషమైనటువంటి ప్రదేశానికి, ఒక హోటల్ రూమ్‌కి వెళ్లి ప్రేమించుకోవాల్సిన అవసరం మీకేముంది? రైట్. చెప్పండమ్మా. హ్మ్. ఇప్పుడు ప్రేమించుకోవడానికి నార్మల్‌గా ఎక్కడో హోటల్ ఉంది, లేకపోతే ఏదో రెస్టారెంట్ ఉంది, లేకపోతే ఏదో టిఫిన్ సెంటరో, కెఫేనో ఏదో ఉంది. అక్కడ కూర్చొని మీరు ప్రేమించుకోలేరా? ఆ! అవును. ఓయో రూమ్‌లోకి పోయే ప్రేమించుకోవాలా? హుహు. ఎక్కడనో నిర్మానుషమైనటువంటి అడవిలలోకో, లేకపోతే తుప్పలలోకో పోయి ప్రేమించుకోవాలనా? ఎవడు లేనటువంటి ఫార్మ్ హౌస్‌లోకి పోయి ప్రేమించుకోవాలనా? ఏమి? మీరిట్లా ప్రేమించుకునే ప్రాసెస్‌లో మీరు ఏం చేస్తా ఉన్నారు? మీ విచక్షణని ఎంతవరకు కోల్పోతా ఉన్నారనేది మీకు అర్థం కావట్లేదు. అక్కడ ఏదైనా అనర్థం జరిగినట్లయితే మళ్ళీ వచ్చేసి అట్లా జరిగింది, ఇట్లా జరిగింది. ఎన్ని అమ్మా ఇప్పుడు ఒక నటి ఉంది 'ప్రత్యూష' గారని చెప్పేసి. హ్మ్. అవును. ఆమె చనిపోయింది. చంపబడ్డది. ఏం జరిగిందో తెలవదు. హ్మ్. ఏమైంది? ఈ రోజుకి సరియైన శిక్ష పడిందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఎందరో అనేక మంది ఆడపిల్లలు, హ్మ్. అనేక మంది ఆడపిల్లలు ఈరోజు చంపబడ్డారు, చనిపోయున్నారు. సరియైనటువంటి ఆధారాలు లేక ఆ కేసులు కొట్టివేయబడినాయి. 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కేసులు కొట్టివేయబడతా ఉన్నాయి. హ్మ్. ఆయేషా మీరా కేసు ఏమైందమ్మా? హ్మ్. చెప్పండి. నేనిక్కడ ఈ అమ్మాయిలను తప్పు పట్టట్లా. కానీ వాళ్ళ నిర్ణయాలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. మీరు ఎంత తెలివిగల్ల వాళ్ళైనా కావచ్చు గాక, మీరు ఎంత మేధావులైనా అయ్యుండొచ్చు గాక, కానీ ఒకసారి ఏదైనా జరిగింది అనుకున్నప్పుడు, ఆ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలనేటివి ఖండించడానికి సరిపోవు తల్లి. రైట్. సో, కాబట్టి ఏంటంటే తస్మాత్ జాగ్రత్త ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆ అబ్బాయి అంత మంచోడైతే లేదా ఆ అమ్మాయి అంత మంచిదైతే
ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్నాక మీరు ఎక్కడికన్నా పోండి. కానీ పెళ్లికి ముందే మీరు ఇట్లా విచ్చలవిడిగా ఎక్కడికో ఓయో రూమ్లోకి పోయి ప్రేమించుకుంటా, లేకపోతే ఎక్కడనో నిర్మానుషమైన ఫామ్ హౌస్లకు పోతా, అడవిలలోకి పోతా, తుప్పలలోకి పోతా, చెట్లలోకి పోతా అంటే దాని తర్వాత జరిగిన పరిణామాలకు బాధ్యులు మీరే అవుతారు. అప్పటికి మీరు ఉండకపోవచ్చు, కానీ మీ కుటుంబం జీవితాంతం ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మీ కొరకు కాకపోయినా మీ కన్న తల్లిదండ్రుల కొరకైనా ఆలోచించి ఒక్కసారి మీరు ఇలాంటి ప్లేస్లకు పోయే ముందు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందరప్పటికి కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.